ఎమ్మెల్యే సత్యప్రభ చొరవతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మీడియాతో అన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకటరావు, మండల ప్రధాన కార్యదర్శి జంకల ఫకీర్ మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చొరవతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 15.83 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుల కొమ్ముల కన్నబాబు, మంతెన వెంకటరమణ, లొండ లోవరాజు, దాకారపు కృష్ణ, పల్లా గోపి తదితరులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో 15,83,00,000 నిధులు మంజూరవై తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడంలో బాగా ముందరసలో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మండలానికి మా పత్తిపాడు మండలానికి ప్రత్యేకంగా 1,30,00,000 చిల్లర రోడ్లకు వచ్చాయి. మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసారు, ఇంకా పోతూనే ఉన్నారు. అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు. అవసరం ఉన్న కాడల్లా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు. కాలం నుండి సమస్యలో ఉన్న రోడ్లకు మోక్షం. మరి కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారి చొరవతో మన పత్తిపాడు నియోజకవర్గానికి 15,83,00,000 నిధులు తన తేడం జరిగింది. సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి. మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాతన అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది, మోక్షం కలిగింది. అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలేశ్వరం మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్డు కావనియండి, మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపల్లి రోడ్డు అవనియండి, మరి అలాగే మరి మన ఏలేశ్వరం మన రౌతలపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెం నుండి ఎన్నపట్నం వరకు, అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నింటికి కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకింత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది.